రామాయణంలో కిష్కింధకాండలో 36 సర్గ. ఇక్కడ తార ప్రార్థింపగా ఏవైతే మాటలు మాట్లాడిందో దానికి లక్ష్మణస్వామి కాస్త శాంతించుట గమనించి సుగ్రీవుడు రాముడొక్క బల పరాక్రమాల గురించి ప్రశంసిస్తూ మాట్లాడతాడు. అలాగే నేనెప్పుడూ కూడా ఆ రాముడికి దాసుణ్ణి అని చెప్పటం. దాని తర్వాత ఆ వానర్రాజు మాటలకి ప్రసన్నుడైన లక్ష్మణుడు తను పౌరుషంగా పలికిన ఆ మాటలకి క్షమించమని అడగటం. తర్వాత శ్రీరాముడు సన్నిధికి రమ్మని పిలవటం అవన్నీ ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. ఇత్యుక్తాస్తారయా వాక్యం ప్రసృతం ధర్మ సంహితం మృదు స్వభావ సౌమిత్రి ప్రతిజగ్రాహ తత్వచః. తార ఏదైతే ధర్మబద్ధములైన మాటలు మాట్లాడి పైగా వినయంగా పలుకుతూ అట్లా మృదు స్వభావంతో మాట్లాడిందో, అలాగే మృదు స్వభావం కలిగిన ఆ లక్ష్మణుడు కూడా తను చెప్పిన మాటల్ని మౌనంగా విన్నాడు. తస్మిన్ ప్రతిగృహీతే తు వాక్యే హరిగణీశ్వరః లక్ష్మణాత్ సుమహత్రాసం వస్త్రం క్లిన్న వివాత్యజాత్. తార ఒక్క మాటల్ని ఆలకించిన లక్ష్మణుడు చాలా ప్రశాంతంగా ఉండటం సుగ్రీవుడు గమనించాడు. ఇక్కడ ప్రశాంతంగా ఉండటం అన్నది ఎందుకు చెప్పారు అంటే, తార చెప్పటానికి అవకాశం ఇచ్చినప్పుడు అవతల వాళ్ళు మాట్లాడతారు. సకల గుణాలు సంపన్నంగా ఉన్నవాడు కాబట్టి అంత కోపంలో ఉన్నాడు. పైగా రాముడు ఒక బాధని చూడలేక అంత ఆవేశానికి లోబడి ఉండి అక్కడికి వచ్చాడు. అలాంటిది తార మాట్లాడుతుంటే లక్ష్మణుడు ఏమీ అనకుండా ఆవిడ మాట్లాడుతుంటే విన్నాడు స్థిరంగా. నువ్వేంటి, పైగా స్త్రీమూర్తి ఏంటి, నాకు చెప్పటం ఏంటి, ఇట్లాంటి ఏమీ లేకుండా మౌనంగా విన్నాడంటే పలికే అవకాశము, పైగా చెప్పింది వినటం ఈ 2 చెయ్యగలిగినవాడు. ఇలా ఎప్పుడైతే లక్ష్మణుడు ప్రశాంతంగా ఉండటం గమనించాడో సుగ్రీవుడు, అప్పుడు తన దగ్గరికి రావటానికి, అందుకే తనలో ఆయన పట్ల కలిగిన ఆ మహాభయం ఏదైతే ఉందో అది తొలగిపోయింది. అది ఎలా తొలగిపోయింది అంటే, స్నానం చేసిన తర్వాత ఎలా అయితే బట్టతో తుడుచుకుంటాం. ఆ బట్టని మళ్ళీ తడి బట్టని పక్కకు పెట్టేస్తాం. అంటే ఇప్పుడు ఏవైతే భయం వచ్చిందో, ఆ భయం అంతలా పక్కకి పెట్టేశాడు. ఇప్పుడు లక్ష్మణుడు కాస్త ప్రశాంతంగా కనిపించేసరికి. తతః కంఠగతం మాల్యం చిత్రం బహుగుణం మహత్ చిచ్ఛేదా భీమదశ్చాసీత్ సుగ్రీవో వానరీశ్వరః. తర్వాత ఆ వానరరాజైన సుగ్రీవుడు సుఖభోగాలకి చిహ్నంగా ఏవైతే మాలలు ధరించి ఇవన్నీ చిత్ర విచిత్రంగా ఎన్నో ధరించి ఉన్నాడు, ఆ భోగాలలో మత్తులో ఉన్నాడు. ఇప్పుడు సంతోషంగా అవన్నీ కూడా తెంచివేశాడు. ఆ మత్తు నుంచి బయటపడ్డాడు. అంటే భోగాలతో ఈటిలతో అన్నీ ఉన్నవాడు ఇప్పుడు తానంతట తానుగా, అంటే జ్ఞాన వికసన వచ్చినప్పుడు ఏమవుతుందంటే అజ్ఞానం అనేది తొలగిపోయింది. అందుకే వికసన వచ్చింది. ఇష్టంగా కొన్ని వాటికి దూరంగా ఉంటాం. ఇష్టంగా కొన్ని తొలగిచ్చేసుకుంటూ ఉంటాము. ఆ మత్తు వదిలేశాడు. ఆ మత్తు నుంచి అలా ఇష్టంగా బయట ఇది ఎప్పుడవుతుంది పడటం అన్నది? సంకల్పం బలంగా ఉండాలి. ఆ ప్రయాస కూడా స్థిరంగా కొనసాగిస్తూనేది మనకి సాధ్యమవుతుంది. ఆ మత్తు నుంచి బయటపడ్డాడు సుగ్రీవుడు. సలక్ష్మణం భీమబలం సర్వవానర సత్తమః అబ్రవీతు ప్రస్మీతం వాక్యం సుగ్రీవ సంప్రహర్షయన్. వానర ప్రముఖుడైన ఆ సుగ్రీవుడు మహాబలశాలి అయిన లక్ష్మణుడితో సంతోషంగా ఇప్పుడు చాలా వినయంతో మాట్లాడటానికి ముందుకొచ్చాడు. ప్రణష్టా శ్రీశ్చ కీర్తిశ్చ కపిరాజ్యం చ శాశ్వతం రామప్రసాదాత్ సౌమిత్రి పునః ప్రాప్తం ఇదం మయా. ఓ లక్ష్మణ, వాలి దౌర్జన్య కారణంగా నేను ఏవైతే సంపదలన్నీ కోల్పోయాను, కీర్తి ప్రతిష్టలు వానర రాజ్యం, ఇవన్నీ మళ్ళీ రామచంద్రుడి ఒక్క అనుగ్రహం వల్లే నాకు దక్కాయి. ఏదైతే వాలి మరణించాడు అనుకుని వెనక్కి రావటం, తను పట్టాభిషిక్తుడు అవ్వటం. అంతకుముందు కూడా వాలి రాజుగా ఉన్నప్పుడు కూడా యువరాజుగా ఉన్నాడు, సకల భోగాలు అనుభవించాడు, అన్నీ ఉండేవి. కానీ ఒక్క అనుమాన కారణంగా ఏదైతే మనస్పర్ధలు మొదలయ్యాయో దాని కారణంగా మొత్తానికి రాజ్యాన్ని నుంచి పంపించేయటమే కాకుండా ప్రాణహాని కూడా చేసేలాగా అంతలాగా వాళ్ళ బంధం అయిపోయింది. అందుకే రాముడొక అనుగ్రహం కొద్దే నాకు మళ్ళీ ఇవన్నీ దక్కాయి అని. కః శక్తస్తస్య ధీరస్య ఖ్యాతస్య స్వేన కర్మణ
తాదృశం విక్రమం వీర ప్రతికర్తుం అరింధమా. ఓ శత్రు సంహారక మహావీర, లోక విఖ్యాతుడైన ఆ రామచంద్ర, అంటే ఇప్పుడు నేను రాముడు గురించి పెద్దగా చెప్పటం అని కాదు, కాకపోతే నేను రాముడు గురించి చెప్పటం కదా, రాముడి గురించి అందరికీ తెలిసినది, అందుకే లోక విఖ్యాతుడు. ఆయనకున్న అటువంటి గుణాలు కారణంగా, అతను చేసిన అటువంటి కార్యాలు కారణంగా, సాహసోపేతంగా మహా ఉపకారమే నాకు చేశాడు. అయితే అంత మహా ఉపకారాన్ని పొందిన నేను ప్రత్యుపకారం చెయ్యగల సమర్థుడునా అంటే, అంత చేయగలిగిన వాడికి నేనేం చేస్తాను, నేనేం చెయ్యగలను, ఆ సమర్థత నాకు లేదు. సీతా ప్రాప్స్యతి ధర్మాత్మా వదిష్యతి చ రావణం సహాయమాత్రేణ మయా రాఘవస్వేన తేజసా. ధర్మాత్ముడు అయిన ఆ రఘువరుడు తన పరాక్రమ చేతనే రావణాసుని చంపనుగలడు, సీతాదేవిని పొందనుగలడు. ఆ ప్రభువుకి నా సహాయం అన్నది ఏంటి అంటే నిమిత్త మాత్రం, అంటే నేను అక్కడ ఉంటున్నాను అంతవరకు. సర్వము చెయ్యగలిగిన వాడు, చేసేవాడు కూడా ఆ ప్రభువే. సహాయకృత్యం కిం తస్య ఏన సప్తా మహాద్రుమాః శైలశ్చ వసుధా చైవ బాణేనైకేన దారితాః. ఆ మహాత్ముడు ఒకే ఒక్క బాణంతో 7 తాళ్ల వృక్షాలనే ఒక్కసారిగా పడవేశాడు. అంతేకాకుండా మహాపర్వతాల్ని, భూమిని కూడా చీల్చివేశాడు. అలాంటి స్వామి చెయ్యగలిగిన సహాయం నేనే పాటిది. ధనుర్విస్పారయానస్య యస్య శబ్దేన లక్ష్మణ సశైలా కంపితా భూమిః సహాయేస్తస్య కిన్నవై. సర్వసమర్థుడైన ఆ రాముడికి నేనేం చెయ్యగలను. అయితే ఓ లక్ష్మణ, ఆ రాముడు ఒక్కసారి ఎక్కువ పెడితే, పైగా ఈయన బాణం కూడా వేయక్కర్లేదు, ఆ ధనుష్టాకారం ఒక్కసారి చేసి ఆ ఏదైతే పట్టుకుని ధనుసు ఒక శబ్దం వస్తుందో అల్లెతాడిని లాగి, ఆ శబ్దం వచ్చినంత మాత్రం చేతనే పర్వతాలతో సహా భూమి అంతా కూడా వణికిపోయినట్టుగా కంపించిపోతుంది. అలాంటి శూరుడికి నేనెటువంటి సహాయం చెయ్యగలను, అసలు నా వంటి వాడు కాదు, ఎవరి సహాయం కూడా ఆయనకి అవసరమే లేదు. అనూయాత్రం నరేంద్రస్య కరిష్యేహం నరర్షభ గచ్చతో రావణం హంతుం వైరిణం సా పురస్సరం. ఓ నరశ్రేష్ఠ, రావణాసుని అలాగే తన సైన్యముల్ని కూడా హతమార్చటానికై ఆ మహాప్రభు చేసే ఆ జైత్రయాత్రలో నేను ఆయనతో పాటు ఉంటాను, వెంట ఉంటాను అంతవరకు. కార్యం చెయ్యగలిగిన వాడు, చేసేవాడు ఆ ప్రభువే. యది కించిదతిక్రాంతం విశ్వాసాత్ ప్రణయేన వా ప్రేష్యస్య క్షమితవ్యం మే నా కశ్చిన్నాపరాధ్యతి. ఆ స్వామి యందు విశ్వాసం కలిగి, అలాగే చనువు కొద్దీ నేను ఏ కొంచెమైనా సరే కొంచెం హద్దు మీరి ఉండొచ్చు, కానీ ఆయన పట్ల నాకు ఎప్పుడూ కూడా, ఎప్పుడూ నేను ఆయనకి సేవకుణ్ణి. అందుకే నేను క్షమింపదగిన వాడిని. ఈ లోకమందు సామాన్యులు తప్పు చేయకుండా ఉంటారు, ఆయన మహానుభావుడు, నేను మాత్రం సామాన్యుణ్ణి. इति तस्य ब्रुवानस्य सुग्रीवस्य महात्मनः అభవల్లక్ష్మణః ప్రీతః ప్రేమ్నా చైవం ఉవాచః. మహాత్ముడైన ఆ సుగ్రీవుడిలా పలికిన తర్వాత లక్ష్మణుడు ఎంతో సంతృప్తితో ప్రేమపూర్వకంగా మళ్ళీ తనతో సుగ్రీవుడితో మాట్లాడుతున్నాడు. సర్వతా హి మమ భ్రాత సనాథో వానరీశ్వర త్వయా నాధీన సుగ్రీవ ప్రశ్రితేన విశేషతః. వానరేంద్రుడైన ఆ సుగ్రీవుడితో, ఓ వానరేంద్ర, వినయ స్వభావం కలిగి ఉన్నవాడివి, నీ వంటి వాడు తోడుగా ఉన్నప్పుడు మా అన్నయ్య శ్రీరాముడు ఇంక ఎవరి అండదండ కావాలాయనకి, నువ్వు ఆయనకి కుడి భుజంతో సమానము. యస్తి ప్రభావ సుగ్రీవ యచ్చతే శౌచమార్జవం ఆర్హస్వం కపిరాజస్య శ్రేయం భోక్తుం అనుత్తమాం. ఏదైతే అంత కోపంలో వచ్చాడంటే, ఏదన్నా సరే ఇప్పుడు అక్కడ మనకి అనుమానంతో కావచ్చు, లేకపోతే వాళ్ళు ఏమన్నా కొంచెం తప్పుదారిలో ఉండి ఆ క్షణంలో ఆ కోపం చూపిస్తారు.
సత్పురుషులకు కోపం దేనికి అంటే నువ్వు మారటానికి. అంతేగాని మన సాధారణంగా మనం పెట్టుకున్న కోపాలు ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే, అక్కడ ఏమీ లేకపోయినా సరే మనకున్న వికారాల కొద్దీ భూతద్దంలో చూసేసి లేనిది ఉన్నట్టుగా ఇవన్నీ చిత్రీకరించేసుకొని వాళ్ళని సాధించేలాగా చేస్తూ ఉంటాం. ఇక్కడ అది కాదు. అందుకే ఎప్పుడైతే వినయంగా ఇక్కడ జరిగిన వాస్తవాన్ని గ్రహించాడో వెంటనే తన తప్పుని తాను తెలుసుకుంటూ పైగా ఇక్కడ మళ్ళీ అంత చక్కగా మాట్లాడగలగటం గూడా అది ఒక సుగుణము. అందుకే ఇక్కడ మళ్ళీ ఇలా చెప్తున్నాడు. అంటే "ఓ సుగ్రీవా! నువ్వు నిజంగానే ప్రతిభాశాలివి. నీ మనస్సు చాలా నిర్మలమైంది. అంటే మాలిన్యాల రహితంగా ఉన్నది. నువ్వు చాలా అంటే నిష్కపటంగా ఎటువంటి లోపల కొంతమందుంటారు. బయటకి చాలా మాట్లాడుతూ ఉంటారు. కానీ లోపల కొన్ని కొన్ని దుర్గుణాలతో మన గురించి చెడుగా అనుకుంటూ మనకే హాని తలపెట్టేలా వాళ్ళ స్వభావం ఉంటది. కాకపోతే ఇక్కడ సుగ్రీవుడు ఎటువంటి వాడు అంటే నిష్కపటివి. అంటే ఎటువంటి ఈ కుతంత్రాలు చేసేవాడివి కాదు. అందుకే ఈ కిష్కింధ రాజ్యం యొక్క సాటిలేని సంపదలన్నీ కూడా అనుభవించటానికి నువ్వు నిజంగానే అర్హుడవు. సహాయేన చ సుగ్రీవ త్వయా రామః ప్రతాపవాన్ వదిష్యతి రణే శత్రూన్ అచిరాన్నాత్ర సంశయః. కొంతమంది కొద్దిగా ఏదైనా సాయం చేసేటప్పటికి ఏమంటారు అంటే, ఇది నేను ఇవ్వటం వల్ల నీకొచ్చింది అంటారు తప్పితే, నీకు అర్హత ఉంది కాబట్టి, నీకు పాత్రత ఉంది కాబట్టి, దీనికి నీకు దక్కటం అన్నది సరైనది. పైగా ఇది నీకు రాసి ఉన్నది కాబట్టి నీకు దక్కింది అన్నట్టుగా మాట్లాడటం కూడా అందరికి వల్ల కాదు. మళ్ళీ ఓ వానరరాజా, ప్రతాపశాలి అయిన శ్రీరాముడు నీ సహాయంతో రణరంగంలో శత్రువులందరినీ కూడా త్వరలోనే సంహరించగలడు. ఇందులో ఎటువంటి కూడా సందేహము లేదు. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సంగ్రామేష్వానివర్తినః ఉపపన్నం చ యుక్తం చ సుగ్రీవ తవ భాషితం. ఓ సుగ్రీవా! నువ్వు కృతజ్ఞుడవు. మిత్రధర్మాన్ని, యుద్ధాది సమస్త ధర్మాల్ని కూడా బాగా తెలిసిన వాడివు. నువ్విప్పుడు చెప్పిన మాటలు అంటే ఇప్పుడు ఈ సందర్భానికి తగినట్టుగా మాట్లాడావు. అందుకే సహేతుకంగా, సముచితంగా. అంతే ఇప్పుడు కొంతమంది ఉంటారు. అక్కడ జరిగేదేంటి, వీళ్ళు చేసేదేంటి, మాట్లాడేది దేనికి సంబంధం ఉండదు. అజ్ఞాన వశమున. కానీ ఇక్కడ దానికి తగ్గట్టుగా మాట్లాడాము. అంటే కొన్ని కొన్ని ఎలా ఉంటాయి అంటే గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకుంటాం మనమే. అంటే ఆ సమయానికి, సందర్భానికి తగ్గినట్టుగా తప్పు చేయటం తప్పు కాదు. తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం ఆ సమయంలో చెయ్యకపోవటం అది నీకు అనర్థాలకి దారి తీస్తూ ఉంటుంది. ఇక్కడ భోగప్రాయంగానే ఉన్నాడు కాకపోతే సర్దుకున్నాడు. తన కర్తవ్యం పట్ల మళ్ళీ శ్రద్ధ వహించాడు. దాన్ని వెంటనే సవరించుకోగలిగాడు. दोषज्ञः सति सामर्थ्ये को अन्यो भाषितुमर्हति वर्जयित्वा मम ज्येष्ठं त्वां च వానరసత్తమా. ఓ వానర శ్రేష్ట, నీవు మా అన్నయ్య తప్ప సామర్థ్యము ఉండి కూడా నమ్రతతో మాట్లాడగలిగిన వారు ఇంకెవరూ లేరు. తన దోషాన్ని గుర్తింపగలిగిన వాడు గాని ఈ లోకంలో ఇంక ఎవరుంటారు. सदृशश्चासि रामस्य विक्रमेण बलेन च सहायो दैवतीर्दत्तः చిరాయ హరిపుంగవ. బల పరాక్రమాలందు కూడా నువ్వు మా అన్నయ్య అంతటి వాడివి. అలాగే దైవ అనుగ్రహం వల్లనే చాలా కాలానికి నీ సహాయం మాకు లభించింది. किन्तु शीघ्रमितो वीर निष्क्रामत्वं मया सह सान्त्वया स्वावयस्यं त्वं భార్యాహరణకర్షితం. ఓ వీరా, అది సరే వెంటనే నువ్వు కూడా నాతో బయలుదేరిరా. నువ్వు మా అన్నయ్య దగ్గర ఉన్న దగ్గరకు వచ్చి సీత ఒక్క వియోగ కారణంగా చాలా కృషించిపోయే బాధలో ఉన్నాడు. అందుకు నువ్వు స్నేహితుడు కాబట్టి నువ్వు వచ్చి కొంచెం ఓదార్చు. यच्च शोकविभूतस्य श्रुत्वा रामस्य भाषितं मया त्वं పరుషాన్యుక్తః తచ్చ త్వం క్షంతుమర్హసి. ఓ వానర్రాజా, శోకంలో ఉన్న ఆ శ్రీరాముడికి నీ పలుకులు వింటే ఆయన బాధ కాస్త తొలగిపోతుంది. ఆ వేదన కారణంగానే నేను కూడా కోపంలో నిన్ను పౌరుషంగా మాట్లాడి నిన్ను మళ్ళీ మనసుకి బాధ కలిగించేలాగా చేశానందుకు నన్ను కూడా క్షమించు అని లక్ష్మణుడు సుగ్రీవుణ్ణి అడిగాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలో 36 సర్గా సంపూర్ణం.